ఇదే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన కడియం శ్రీహరి ప్రజల మనసులు తెలుసుకోకపోవడం వల్లనే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయం ఎవరూ చేయలేదని ఇటీవల కూడా మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి గారు నేను చాలా గౌరవిస్తాను వారిని. నేను వారు ఏదైనా మాట్లాడే ముందు వారు రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకు పోయి అన్నీ మాట్లాడితే బాగుంటుంది. ప్రజలు కడియం శ్రీహరి గారు ఇప్పుడు ఏ పార్టీ నుంచి గెలిచి మాట్లాడుతున్నారు? మరి మేము మంచిగా లేకపోతే ఆయనను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు గెలిపించారు? వారు వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసినట్ట. ప్రజల కష్టాలు తెలుసుకొని మసలు కోవట్లేరు కాబట్టి అందరూ వెళ్ళిపోతున్నారంటే తప్పు. మీ స్వార్థం కోసం మీరు పార్టీలు మారిను, మీ అవకాశాల కోసం మీరు పార్టీలు మారిను. మరి ఇంత గొప్పవాళ్ళు మేము తెలుసుకోలేదు, మాకు తెలియదు, మీకు బాగా తెలుసు కదా, పోయిన వాళ్ళు ఏదో రాజీనామా చేసి చూపించండి కదా. ఎందుకు ఇప్పుడు అన్నీ ఇక చెప్పొద్దు ఆడపిల్లగా, కానీ మరి అన్నీ పక్కన పెట్టేసి మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఏదో పోతే కండవ కప్పిందని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మాట్లాడితే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? మరి మీరు ఇంత గొప్పవాళ్ళు, మీ ముఖ్యమంత్రి 20 నెలల పరిపాలనకు ఒక రెఫరెండం అనుకొని మీరు పోటీ చేయండి కదా, రాజీనామా చేయండి, పోటీ చేయండి. ఎంతమంది గెలుస్తారో, మీరెంత గొప్ప, మేమెంత గొప్ప, కేసీఆర్ ఎంత గొప్ప తెలుస్తుంది. అది చేయకుండా నీతులు చెప్పడం మాత్రం బ్రహ్మాండంగా చెప్తారు. ఆ నీతులు మాకు కూడా వచ్చండి. మాకు తెలుసు మేము ఏం చేయాలి, ఏం చేయకూడదు. రేపు మీకేం జరుగుతుందో కూడా మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు పైన ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు గ్రహించారు కాబట్టి